ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిరోజు ఇదే ఛానల్లో ఇదే వాక్యాన్ని ఇదే ఛానల్లో ఈ ఆదరణ అనే కార్యక్రమాన్ని వినడానికి మరి ఆసక్తి చూపిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీడియా ద్వారా పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు ఎన్నో దేవునికి వందనాలు. అలాగే దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎక్కివిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, మీ వాక్కులు నాయన, మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి ప్రభువా. నాయన, మమ్మల్ని ఇప్పుడే మీ స్వాధీనపరచుకోండి. మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ మాకు ఎంత అవసరమో అయ్యా తెలుసుకొని చూడగా మా నేత్రం, హృదయం తెరవండి. మీ ఆత్మను పొందుకొని మీ ఆత్మానుసారంగా జీవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనకు ఎంత అవసరం అనేది మరి మొదటి భాగంలో కొన్ని విషయాలు మనం చూసాం. మనలను రక్షించే నామము, త్రియేక నామంలో పరిశుద్ధాత్మ ఎంత ప్రాముఖ్యమైన వారు మనం చూసాం. రెండవదిగా, ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు సాక్షిగా బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మ, ఆయన శక్తి మనకు ఎంత అవసరమో ధ్యానం చేశాం. దేవుని బిడ్డలారా, అలాగే మూడవదిగా నూతన స్వభావం పరిశుద్ధాత్ముడు కలుగజేస్తున్నారనే విషయాన్ని కూడా మనం ధ్యానించాం. ఈ రెండవ భాగంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ మనకు ఎంత అవసరమో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక వ్యక్తి నిత్య జీవము పొందాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. పరిశుద్ధాత్ముడు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ప్రియబిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క సమరయ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు, దేవుని బిడ్డలారా, బావి దగ్గర ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగింది, ఇదిగో నాకు దాహమునకిస్తే నేను నీకు జీవజలం ఇచ్చేదనని ప్రభు చెప్పారు. ఆమె అనుకుంది ఈ లోక సంబంధమైన జీవజలమేమో, అది ద్రవంలాగే నీరులాగే త్రాగేదేమో, అయితే ఆయన ఇచ్చేది త్రాగితే మరి ఎప్పటికీ దప్పికొనడని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మరి ఆ జీవజలం నాకు కావాలి అని ఆమె ప్రభుని అడిగింది. అయితే ప్రభు వాగ్దానం చేసిన జీవజలము అది ఈ లోక సంబంధమైన నీరు వంటిది కాదు. ప్రభు ఇచ్చే జీవజలము ఆయన పరిశుద్ధాత్మ. ఆయన పరిశుద్ధాత్మ కోసం ఆయన మాట్లాడిన మాట. జీవజలము దయచేసేది పరిశుద్ధాత్ముడు. జీవజలమైన పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మన ఆత్మలో కానీ మన హృదయంలో కానీ ఇక ఆకలి దప్పిక అనేది ఉండదు. పరిశుద్ధాత్మ చేత మనం తృప్తిపరచబడుతున్నప్పుడు, దేవా ఇక నువ్వు నాకు చాలు, నా జీవితాంతము నువ్వు నాకు చాలు అనే మాట మన నోట నుండి హృదయపూర్వకంగా పలకగలుగుతాం. కారణం ఏంటంటే ఆయన జీవజల ఆత్మ అయిన పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చినప్పుడు మన హృదయాన్ని పూర్తిగా ఆయన తృప్తిపరచగలుగుతున్నారు. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, మానవుని తృప్తిపరిచే ద్రవాలు ఏమీ లేవు. ఏది తాగినా కానీ మళ్ళీ 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 దావ తీస్తూ ఉంటుంది. అలాగే ఈ లోకంలో ఆత్మ సంబంధమైన దాహాన్ని నేను తీరుస్తాను అని ఎంతోమంది ఉండొచ్చు, బయలుదేరి ఉన్నారు, కానీ వారు ఎవ్వరు కూడా తీర్చలేకపోతున్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ జీవజలమైన పరిశుద్ధాత్మను పొందుకొని వారి ఆత్మలో తృప్తిపరచబడడం చూసి, ఇక నువ్వు నాకు చాలు ప్రభువా, నా జీవితాంతం నీకోసం నేను బ్రతుకుతాను ప్రభువా అని చెప్పగలుగుతున్నారు. ఇదే సీక్రెట్. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని మరి విడిచిపెట్టకుండా నమ్మకస్తులుగా హత్తుకోవడానికి కారణం, ప్రభువా నువ్వు నాకు చాలు, నా బ్రతుకు దినములు అన్నీ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన తన పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రిస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ జీవజలమిచ్చే ఆత్మ, నిత్య జీవము కలిగిన ఆత్మ. మనకు ఆ నిత్య జీవాన్ని దేవుడు కలుగ చేస్తున్నాడు. అది ఆత్మకు సంబంధించిన జీవం. అది దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన విశ్వాసం ఉంచిన వాడు మరి ఎన్నటికీ చనిపోడు అనే వాగ్దానం ఎలాగ చేశారు అంటే, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా
మనలను ఇక ఎన్నటికీ చనిపోకుండా మనను ఆ వాగ్దానము చేత స్థిరపరుస్తున్నాడు దేవుడు. దేని బిడ్డారా, నిజమే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఒక దినాన మనం మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు మూడో దినాన ఎలాగైతే తిరిగి లేపబడ్డారో మనందరము కూడా మన వంతులో అలాగే పరిశుద్ధాత్మ చేత లేపబడబోతున్నాం. ఇదే నిత్య జీవం. నిత్య జీవం, మరణాన్ని గెలిచి ఆ నిత్యత్వంలో ప్రవేశించడానికి ఈ నిత్య జీవం కలిగిన వారి అర్హులు. యేసునందు విశ్వాసం ఉంచిన వారే ఈ నిత్య జీవాన్ని పొందుకోగలుగుతున్నారు. ఈ సృష్టిలో ఏ నరుడు కానీ ఎవ్వరూ కూడా ఈ నిత్య జీవాన్ని ఇవ్వలేరు. నా సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? ఎందుకు విశ్వసించాలో తెలుసా? ఒక దినాన ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నీవు నిత్య నరకాన్ని తప్పించుకోవాలి అంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి ఎప్పుడు వస్తున్నారంటే, నీ పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన ప్రాయశ్చిత్తం చేశారని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ చేతను ముద్రించబడుతున్నావు. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నిత్య నివాసం ఉండడం ప్రారంభిస్తున్నారు. కనుక అప్పటి నుంచి యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని? పరిశుద్ధాత్మను పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించారు. దేని పిల్లరా, ఎంత గొప్ప చక్కటి మర్మముతో కూడిన మాట, ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నా సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ మనకు ఎంత అవసరం అంటే, దేని రోమపత్రిక 8:9 నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నారు ప్రభు. చూడండి, మనం అసలు దేవుని వారు అవ్వాలి అంటే, ఒక వ్యక్తి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా అంగీకరించబడాలి అంటే ఆ వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిలో కూడా పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్ముడే మనల్ని సిద్ధపరిచేది. పరిశుద్ధాత్ముడే మనల్ని ప్రభు పోలికలోకి మార్చేది. పరిశుద్ధాత్ముడే కావలసిన యోగ్యతను మనకు ఇచ్చేది. పరిశుద్ధాత్ముడే కావలసిన సిద్ధపాటును, సార్వత్రిక సంఘమనే స్త్రీ పురుషుల విశ్వాసులను సిద్ధపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ సిద్ధపరచకపోతే సంఘం సిద్ధపరచబడలేదు. పరిశుద్ధాత్ముడు సిద్ధపరచకపోతే ఒక విశ్వాసి తనంతట తాను సిద్ధపడలేడు. కాబట్టి అందుకే ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని మనం ఎరిగి ఉంటున్నాం. దేని బిడ్డారా, నిజమే, మనం ఎదుర్కొంటున్న ప్రతి ఛాలెంజెస్, సవాళ్ళు మనకు అర్థమవట్లేదు. దీనివల్ల నాకు ఫలితం ఏంటి? ఈ శ్రమ వల్ల నాకు ఫలితం ఏంటి? ఈ ఇబ్బంది వల్ల నాకు ఫలితం ఏంటి? ఈ నొప్పి వల్ల నాకు ఫలితం ఏంటి? ఈ బాధ వల్ల నాకు ఫలితం ఏంటి? ఈ నిందలు, అవమానాల వల్ల నాకు ఫలితం ఏంటి? ఈ ఆకలి దప్పుల వల్ల నాకు ఫలితం ఏంటి? ఈ ఉపవాసాలు, ప్రార్థన వల్ల నాకు ఫలితం ఏంటి? అన్ని ప్రశ్నలే. కొన్నాటికి నీకు ఇక్కడ అర్థమవుతుంది, కానీ ఒక దినాన్ని నీకు అర్థమవుతుంది. ఎప్పుడు అంటే మనము ఆ నిత్య జీవాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటున్నప్పుడు. దేని బిడ్డారా, మనలను సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను సంచకరువుగా దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు దేని బిడ్డ తప్పనిసరిగా దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతున్నావు. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించగలుగుతున్నావు. నిత్యత్వాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతున్నావు. దేని బిడ్డరా, పరిశుద్ధాత్మ ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయండి. దేని బిడ్డ, మత్తయి సువార్త 12:28 అలాగే ఎఫెసీ పత్రిక 6:17, మత్తయి సువార్త 4:1, లోక 4:1 ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే దేని బిడ్డరా, ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా ఒక శత్రువు ఉన్నాడు. అందరికీ కూడా శత్రువే. ఆ శత్రువుని గురించి మనం అనేక సార్లు వింటున్నాం. సాతాను అని, అపవాది అని, మోసగాడు అని, తంత్రగాడు అని, శోధకుడు అని, ఘటసర్పము అని అనేక పేర్లతో పిలువబడుతున్న సాతాను, వాడి అనుచరులైన దురాత్మల సమూహాలు, ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన మానవులకు వారు భయంకరమైన శత్రువులుగా ఉన్నారు.
అందుకే ఈ భూమి మీద తప్పనిసరిగా నీ శత్రువైన సాతాను నువ్వు జయించాలి అంటే తప్పనిసరిగా నీతో పరిశుద్ధాత్ముడు నివాసము చేయవలసిందే. పరిశుద్ధాత్మ నీతో నివాసం చేయకపోతే ఏ మాత్రము కూడా శత్రువును జయించలేవు. శత్రువు వెళ్ళడం, మాట వినడం కూడా అసలు నేను లెక్క చేయడు. నీలో పరిశుద్ధాత్మ లేకపోతే శత్రువుని నిన్ను అసలు లెక్క చేయడు అసలు. కాబట్టి శత్రువుని జయించాలి అంటే శత్రువు బలమంతటి మీద ఇంకా ఎక్కువైన బలం నీకు కావాలి అంటే అందుకే ప్రభు ఒక విషయం చెప్పారు. ఎవడైనానో మొదట బలవంతుని బంధించిన ఎడల ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి ఆ బలవంతుని సామాన్లు అన్నీ లాక్కోగలడు. కాబట్టి దేవుడు మొదట బలవంతుని బంధించాలి. ఆ బలవంతుడు తన సామాగ్రిని చక్కగా కాచుకుంటున్నప్పుడు వాడికంటే బలవంతుడు వాడి మీద పడినప్పుడు అప్పటి వరకు వాడు నమ్ముకున్న ఆయుధాలన్నీ కూడా మరి ఓడిపోతాయి. అప్పుడు వాడికంటే బలవంతుడైన వాడి దగ్గర ఇంకా బలమైన ఆయుధాలు ఉంటాయి కనుక ఆడి కింద ఉన్న బలవంతుడు వాడు అప్పటి వరకు బలవంతుడిగా పిలువబడ్డాడు, కానీ వాడికంటే బలవంతుడు వాడి మీద పడినప్పుడు వాడు ఓడిపోతాడు. దేని ప్రియమైన బిడ్డారా, వాడు దాచుకున్న సొత్తులన్నీ కూడా వాడికంటే బలవంతుడు వాడి మీద పడ్డాడు కదా, వాడు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ దీని మర్మం ఏంటి అంటే శత్రువుని జయించాలి అంటే దేని బిడ్డారా, శత్రువు కంటే బలమైన దేవుని నువ్వు సొంతం చేసుకోవాలి. శత్రువు నిన్ను దొంగిలించి ఒకవాడు నీ ప్రాణాత్మ దేహాలను నీ కుటుంబాల్లో దొంగిలించి పాడు చేసి వాడు బంధించి అనేక రకాలుగా నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అనుకో, దేని బిడ్డారా, దేవుడు ఆయన కృప చేత దేవుడు మనలను కనికరం చేత ఏం చేస్తున్నాడు అంటే మనలను విడిపిస్తున్నాడు దేవుడు. చూడండి, గదరేనుల దేశంలో సుమారు 2000 దయ్యాలు పట్టిన ఆ వ్యక్తి జీవితం ఎలాగైపోయిందంటే శత్రువైన సాతాను చాలా నాశనకరంగా మార్చేశాడు, చాలా హృదయ విచారకరంగా మార్చేశాడు. దేని బిడ్డారా, ఎంత విచారం! మరి బట్టలు తీసేయడం, లేక ఆ యొక్క దేహాన్ని అంత గాయాలతో మరి బాధపరచుకోవడం, ప్రిబిడ్లరా ఆ యొక్క గాలిలో పిచ్చి పిచ్చి ఎర్రెరి కేకలు వేయడం, సమాధుల యొద్ద నివసించడం, ఇదంతా కూడా దెయ్యం పట్టిన వాడిని చేస్తారు. అయితే దెయ్యం కంటే బలమైన దేవుడు అక్కడికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దోణి దిగి వాడు ఆ దెయ్యాలతో బంధించబడి ఉండడం చూసి వెంటనే అపవిత్రాత్మ బయటకు వచ్చే ఆ మనుషుల నుంచి అనగానే ఆ అపవిత్రాత్మలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినాయి. కారణం తెలుసా? దేని బిడ్డారా, శత్రువైన సాతాను కంటే బలవంతుడు నీ దేవుడు. నువ్వు విశ్వసించిన దేవుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు బలవంతుడు. ఏ శత్రువు నిన్ను బంధించాడో బాధపడుతున్నావు, ఏ శత్రువు బంధకాల నుండి నలిగిపోతున్నావు, ఏ శత్రువు మోసం చేత మరి కన్నీరు కారుస్తున్నావు, దేని బిడ్డ, శత్రువు కంటే బలమైన దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ యొక్క శత్రువు బంధకాలన్నిటి నుండి కూడా నువ్వు బయటపడుతున్నావు. దేవుడు తన కృప చేత నిన్ను విడిపిస్తున్నాడు. కనుక దేని బిడ్డారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధాత్మను మనకు సంచకరుగిస్తున్నారు. కనుక శత్రువు ఏమాత్రము నీకు హాని చేయలేడు, శత్రువు నిన్ను ఏమాత్రం మోసపరచలేడు. నువ్వు దేవుని ఆత్మకు లోబడి జీవించినంత కాలం కూడా శత్రువు ఎంత మాత్రము నిన్ను టచ్ చేయలేడు. దేని బిడ్డలారా, ఒకవేళ శత్రువు టచ్ చేయాలంటే దేవుని పర్మిషన్ కావాలి. దేని బిడ్డారా, దేవుడు మన మేలు కోసం ఆయన శత్రువైన సాతానికి ఆయన మన మేలు కోసం మాత్రమే పర్మిషన్ ఇస్తూ ఉంటాడు. ఆ టైంలో శత్రువు మనం టచ్ చేస్తాడు, కానీ మన ప్రాణాన్ని ఏమి చేయలేడు. దేని బిడ్డారా, శత్రువు యోబు జీవితంలో పర్మిషన్ తెచ్చుకొని ఏ విధంగా గందరగోళం సృష్టించాడో ఆ విధంగా గందరగోళం చేస్తాడేమో, కానీ దేవుడు యోబును మొదటి కంటే రెండింతలుగా ఆశీర్వదించాడు. నా సహోదరుడా, సహోదరి, శద్రక మేషక అబేద్నెగోలకు శత్రువు విరోధంగా వారిని చంపాలని అగ్నిగుండములో వేసి చంపాలని చూశాడు, కానీ అగ్నిగుండములోకి వారు సేవించిన దేవుడు వారితో పాటు వచ్చాడు. దేని బిడ్డారా, సింహాల బోనులో వేసి దానియేలు చంపాలని శత్రువు చూశాడు, కానీ దానియేలు సేవించిన దేవుడు ఆ సింహాల బోనులోకి దానియేలుతో కూడా వచ్చాడు. కాబట్టి సింహాలు ముట్టలేకపోయింది, అగ్ని వారిని కాల్చలేకపోయింది.
ఇశ్రాయేలీయులని దేవుని పిల్లలు వారిని చంపాలని శత్రువు వెనకాల పరిగెత్తించుకుంటూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలు సేవిస్తున్న దేవుడు ఉన్నవాడు అనువాడు సర్వశక్తిమంతుడు కనుక వారిని దేవుడరా ఆ యొక్క సముద్రాన్ని పాయలుగా చేసి దేవుడు వారితో పాటు నడిచినట్లు మనం చూస్తున్నాం. ఆరిన నేల నడిచినట్లు వారు నడిచారు. కారణం ఏంటంటే వారు సేవించిన దేవుడు సర్వశక్తిమంతుడు. నా సహోదరుడా సహోదరి, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ ముందు అగ్ని ఎదురైనా భయపడవు, జయిస్తావు. నీ ముందు సింహాల బోన్ ఎదురైనా భయపడవు, జయిస్తావు. నీ ముందు దేవుడు సముద్ర జలాలు ఎదురైనా అడ్డు వచ్చినా, ఒకవేళ నీ శత్రువు వెనక నుంచి తరమడానికి వచ్చినా సరే భయపడవు. ఎందుకంటే నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు, నీ విశ్వాసానికి కర్త అయిన దేవుడు సర్వశక్తిమంతుడు. నీ శత్రువు కంటే మహాజ్ఞానము, బలము, శక్తి కలిగిన వాడు కనుక ఆయన తన జ్ఞానముతో అద్భుతాల చేత నిన్ను విడిపిస్తూ రక్షిస్తూ ఉంటాడు ఆయన. నా సహోదరుడా, నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసంతో ఎక్కివిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఇదిగో నాయన నీ బిడ్డలు ఏ విషయాల చేత బాధించబడుతున్నారో నాయన, ఏ విషయాల చేత కన్నీరు విడుస్తున్నారు నాయన, నలిగిపోతున్నారో ఇప్పుడే తండ్రి విడిపించండి అయ్యా. అయ్యా, మీ ఆత్మశక్తితో నింపండి ప్రభువా. శత్రువు యొక్క పన్నాగాలన్నిటినీ కూల్చివేయండి తండ్రి. నీ బిడ్డలకు విరోధంగా శత్రువు ప్రతి కోటలు కూడా కూల్చివేయండి అయ్యా. యేసుక్రీస్తు నామములో సాతాను ప్రతి కోట కూలిపోవునుగాక. నాయన, ఇప్పుడే నీ బిడ్డలకు విరోధంగా ప్రతి శత్రువు వాడి యొక్క తంత్రాలన్నీ కూడా లయమైపోవునుగాక. నీ బిడ్డలకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం యేసు నామములో కూలిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాను. తండ్రి, బిడ్డలను బలపరచండి, లేవనెత్తండి, మీ ఆత్మశక్తితో నింపండి, మీ నామానికి మహిమ కలిగిన సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Out, 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 out. నీరు ఏమి చేయలేదు, కర్మ తీరనా చేసుకుంది. నీరు అంటే నేను ఇంకా పెరిగితే తప్ప తగ్గే వంశం మాది. నన్ను చంపాలంటే మీరు సాగు, మీరే చచ్చిన కాక. I know Yankee. Out. I know out. Out. Yeah, no Yankee. Out. నా భూమి మీద ఏది అవుట్. వెళ్ళిపోతున్నా, అయిపోయింది. ఆడుతున్న సమయం అయిపోయింది. నో ఎంట్రీ. రెచ్చిపోతే మాంసం, రాజకీయం తగ్గితే నేను తగ్గుతా. నన్ను వ్యాపారస్తులు ఇది కూడా నాదే. ప్రతిదీ నేర్పి, ప్రతిదీ వంశం చౌకం అంతా నేర్ప. ఇప్పుడు నాను ఒక రోబో అంటున్నాయి. రోబో ఎప్పుడు సత్య అవ్వదో మీరు బతికించుకున్న కాక. నీ చచ్చానంటే లోకం కన్ను మూసానంటే ఏది చీకటయ్యో. చీకటి అంటే ఇప్పుడు తెలిసింది. పవర్లెస్. Yes, powerless. Powerless. Yes. Out. I know out. Out. I know out. Out. Out, yeah, no. యేసు నామములో అవుట్. వెళ్ళిపోతున్నా. Yeah, no, yeah, no. అవుట్. అవుట్. వెళ్ళిపోతున్నా. ఒక కాడికి ముందుకు వేసానంటే వెళ్ళినట్టు. అవుట్. పో బయటికి. ఒక కాడికి ముందుకు వేసానంటే పో బయటికి. I know. పో బయటికి. I know. పో బయటికి. No. పో బయటికి. నిన్ను ఎత్తుకుంటా నేను. పో బయటికి. పోను. పో బయటికి. పోను. పో బయటికి. పోను. నాది హెచ్చు తగ్గిందంటే ఏంటంటే అనిగమనుకుంటా. రెచ్చిపోతాం మాంసం, ఇంకా ఇంకా రెచ్చిపోతాం, కానీ తగ్గేది ఏది అమ్మకి ఏ సృష్టి లేదు. అవుట్. అయిపోయింది మీ సమయం. నాది ఒక్క అడుగు కూడా వెనక్కి. మీ సమయం అయిపోయింది. అవలా అయిపోయింది. అవలేదు. నీ సమయం అయిపోయింది. అవలే. ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పుట్టిందే నేను. నీ సచ్చానంటే నేను మొత్తం చికెటండా నేనే. పో బయటికి. ఐ నో. పో బయటికి. అవుట్. ఇది అవుట్. యా నో. అవుట్. 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 పో బయటికి. పో బయటికి. పో బయటికి. పో బయటికి. పో బయటికి. యేసయ్యా, ఏసయ్యే నేను యేసయ్యా, అంతం చెప్తే ఈ లోకం లేదు. యేసయ్యా, గాలి కన్నా వాన యేసయ్యా, నీకు కావాల్సిన మీదే కదా. ఏసీ అన్నం అన్నం అస్సయ్యా, అన్నం యేసయ్యా, యేసయ్యా, అన్నం యేసయ్యా, అన్నం యేసయ్యా, అన్నం యేసయ్యా, అన్నం యేసయ్యా,
అన్ను ఏసయ్యా ఏసయ్యా అన్ను ఏసయ్యా అన్ను ఏసయ్యా అన్ను ఏసయ్యా అన్ను ఏసయ్యా ఏసయ్యా అవుట్ అవుట్. నీ సమయం అయిపోయింది. పో బయటికి, పో బయటికి, పో బయటికి. అవుట్ 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 అవుట్. అయిపోయింది. యు ఆర్ పవర్లెస్. అవుట్. ఫైర్. పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి వచ్చును గాక. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పో బయటికి, ఓ యేసుక్రీస్తు నామములో పో బయటికి, పో బయటికి. మీ అందరికి వందనాలండి. హేమంత్ నా పేరు హేమంత్ అండి. ఇప్పుడు తెలియక ఎక్కడెక్కడికి వెళ్ళిపోయానండి. మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే పట్టుకుంటాకి ఎంతమంది పట్టుకున్న దొరకలేదండి. దొరకకపోతే అప్పుడు ఒకసారి ఏమో పాడిపోయి గోదావరిలో దొరికేసానండి. గోదావరి నుండి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసాక మళ్ళీ కొన్ని రోజులకి బిల్లు వేసేసుకున్నానండి. బిల్లు వేసుకుంటే అప్పుడు బిల్లు వేసుకున్నాను. దాని తర్వాత ఏమో బస్సు గుద్దేసిందండి. బస్సు గుద్దేస్తే ఇప్పుడే కొన్ని రోజులు అయ్యాక ఊడేసేసుకున్నానండి. అప్పుడు తెల్లారి పుట్టినరోజు అండి. అప్పుడు ఊడేసేసుకుంటే అప్పుడు పాస్టర్ గారి ఇంటికి వచ్చినండి. అయిపోయాక వస్తే అప్పుడు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేశాక కొద్దిగా కోలుకుంటున్నానండి. కోలుకున్నాక అప్పుడు బయటకు వచ్చి పని చేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగానే ఉంటున్నానండి. అందరితో బాగానే ఉంటున్నానండి. బాగానే చూసుకుంటున్నారండి అందరూ. అప్పుడేమో అందరు తిట్టేసి కొట్టేసి వెళ్ళండి. ఇప్పుడు బాగానే ఉన్నాను. దేవుడి వల్ల బాగానే చూస్తున్నాడు. దేవుడు బాగానే చూస్తున్నాడండి. స్వస్థ చేశారండి. అప్పుడు ప్రార్థనకి వెళ్తున్నానండి. ఇప్పుడు రోజు పనికి వెళ్ళి 5,000 తెచ్చుకుంటున్నానండి. ఒక రోజుకు మనకంటే వెళ్తున్నానండి. 5,000 తెచ్చుకుంటున్నాను. మంచి ఆరోగ్యం ఇచ్చారండి. భయంగా ఏం లేదండి. రోజు పనికి వెళ్ళి హ్యాపీగా నవ్వుతే వస్తున్నానండి. ఇప్పుడులాగా బాగానే అందరిలా బాగానే ఉన్నానండి. జనాలతో బాగానే మాట్లాడి జనాలతో బాగానే ఉంటున్నానండి. మీ అందరూ అప్పుడు ఎంతోమంది తిట్టేసి కొట్టేశారు. ఇప్పుడు బాగానే ఉంటున్నానండి. ఇప్పుడు బాగానే మెచ్చుకుంటున్నాడండి. బాగానే ఎలాగైపోయారో బాగానే ఉన్నావు ఇప్పుడు అని అంటున్నాడండి. దేవుడు ఎంతో సృష్టిపరిచాడండి. దేవుడికి ఎంతో వందనాలండి. పాస్టర్ గారు ఎంతో ప్రార్థన చేశారండి. అది ఎంతో చాలా మంచిదండి. పాస్టర్ గారు కూడా నా వందనాలండి. దేవుడికి పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ వందనాలండి. దేవుడికి వందనాలండి. పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా వందనాలు. నేను కూడొచ్చిన సంఘ బిడ్డలు కూడా నా వందనాలండి. అది అయితే హేమంత్ అయితే నాకండి అసలు మతి లేకుండా తీరు లేకుండా నేను ఎంతగానో నేను బిడ్డ ఎంతో వేదన బిడ్డ పిచ్చోడైపోయి రోడ్డు రమ్మట లోకమంతా ఎక్కడెక్కడో మాపులు పగల తిరుగుతుంటే ఆ పిల్లోని వెతికి పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి కూసేపు పడుకొని ఇచ్చేసి మళ్ళీ పారిపోయేవారు. పారిపోయినప్పుడు బిడ్డ ఏమైపోతుందని ఎవరు మట్టికి వాళ్ళు తెగ కొట్టేసేవాళ్ళు. ఏమైపోయేదో ఏంటో ఏం పట్టుకుందనేసి ఎంతగానో బిడ్డ గురించి ఆలోచించి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే హాస్పిటల్కి దాని మాటలు తీసుకెళ్ళి తిట్టగా తీసుకెళ్ళారు. అయితే 40 రోజుల సన్నిధిలో వచ్చినాయండి. 40 రోజుల సన్నిధిలో బిడ్డనైతే నేను మళ్ళీ మందిని తీసుకెళ్తానని వాళ్ళు ఆలోచినప్పుడు అండి నేనైతే బిడ్డని నేను ఎక్కడికి పంపిస్తున్నాను. 40 రోజుల సన్నిధిలో పంపించండి, బిడ్డ బాగుపడతారని చెప్పాను. ప్రార్థనకు వచ్చినప్పుడు నేను తెరవలేని బిడ్డ మళ్ళీ నేను పాస్టర్ గారి ద్వారా సంఘం ద్వారా సంఘ బిడ్డల ద్వారా ఆ బిడ్డ నేను ఎంతో స్వస్థపరిచి బలపరిచి మళ్ళీ మామూలు మనిషి అయ్యి ఆ బిడ్డ నేను వాళ్ళ కాళ్ళ మీద నిలబడి నేను పని పాటలు చేసుకుంటున్నారు. ఈ బిడ్డ ఇది హేమంత్ అండి. మాది పెద్ద ఆడపిల్లి హేమంత్ అండి ఈ పిల్లాడి పేరు. అయితే ఈ అబ్బాయి అయితే మరి మతి లేకుండా తెరవ లేకుండా నేను రోజు ఎక్కడికెక్కడికో తిరిగిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అందరూ పట్టుకుని కొట్టేసి తిట్టేసి అసలు పిల్లోడైతే మాకు దక్కరేమో అనేసి మేము చాలా బాధపడ్డామండి. బాధపడినందుకు మరి ఆ బిడ్డనైతే మరి సన్నిధికి మా నాన్నగారు అయితే ఎన్నో హాస్పిటల్ తిప్పారు. ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా బిడ్డకైతే నేను మరి బాగుపడలేదు. అయితే నేను 40 రోజులు సన్నిధులు వచ్చినాయండి. 40 రోజుల సన్నిధులు వచ్చినప్పుడు ఆ 40 రోజుల సన్నిధిలోని వాళ్ళ నాన్న మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తానని వచ్చినప్పుడు
అయ్యో మరి 40 రోజులు సన్నిధులు చేస్తున్నారా, 40 రోజుల సన్నిధిలో నుంచి నేను పిల్లోడిని పంపించను, పిల్లోడు 40 రోజులు సన్నిధిలో ఉంటే పిల్లోడు బాగుపడతారని నేను చెప్పాను. చెప్పినప్పుడు అయితే వాళ్ళ నాన్న సరేలే అయితే నీ ఇష్టమని చెప్పేసి వెళ్ళిపోయేదండి. నేనైతే మరి ఆ పిల్లోడి సన్నమామను అవుతాను. మరి ఆ పిల్లోడు మరి ఒకసారి అయితే గోరట్లో దూకేసి చచ్చిపోయి అంత ప్రమాదం అయితే మా అల్లుడు వాళ్ళందరూ దెబ్బలాడి మరి గోరట్లోంచి తీసారండి. తీసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అంత క్రితం ఒకసారి మందు బిళ్ళలు వేసేసుకుంది, బాగా సీరియస్ అయిపోయిందండి. సీరియస్ అయిపోయినప్పటికీ కూడా ఆ పిల్లోడు మరి దేవుడు అయితే ఎప్పటికప్పుడే దేవుడు కాపాడుతున్నాడండి. దేవుడు ఎప్పుడు ఉన్నాగా ఆ బిడ్డని మరి తోడుగా ఉండి నేను కాపాడుతున్నాను మరి బిడ్డ వరకు. మళ్ళీ ఒకసారి అయితే మరి పడుకున్నారు కదా అనేసి మాట్లాడుకుంటే మళ్ళీ ఫ్యాన్కి ఊరేసుకున్నారండి. ఫ్యాన్కి ఊరేసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు చూసి గబగబా తీసి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత బిడ్డ మరి ఏమైపోతారో అని మళ్ళీ నాకు చాలా భయం వేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎలా కాదు మీరు హాస్పిటల్ అమ్మటా తిప్పుతాం కాదు చేస్తాం కాదు, పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే బాగుపడతారని మళ్ళీ ఆటో కట్టించుకుని మళ్ళీ ఆ పిల్లోడిని తీసుకుని మళ్ళీ పాస్టర్ గారి ఇంటికి వచ్చి పాస్టర్ గారితో చెప్పి ఇలా ఉందండి పరిస్థితి అసలు బాగాలేదండి అంటే, అమ్మ నువ్వు బిడ్డను ఎక్కడ బాబుని ఎక్కడ వదిలేసి అమ్మ అన్నారండి. బాబుని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే మరి ఆయన ఆ తెల్లవారులు చాలా కాపలా కాసి ఆ బిడ్డను మరి ప్రార్థన చేసి ఆ బిడ్డ కొరకు నేను ఎంతో వేదనతో ఎంతో బాధతో ఉన్నదండి. నేను ఆ బిడ్డ కొరకు నేను భార్య నేను పాస్టర్ గారు నేను బిడ్డ కూడా నాతండి ఎంతో బాధపడి తెల్లవారులు నిద్ర లేకుండా నాతండి ఎంతగానో వేదన చెందినప్పుడు బిడ్డ అయితే మరి ప్రార్థన చేయగలరా, మా బిడ్డ అయితే నేను బాగుపడ్డారా, ఏం బిడ్డ అయితే ఇప్పుడు స్వత్తపరిచారండి. ఆ బిడ్డ స్వత్తపరిచిన తర్వాత ఇప్పుడైతే పిల్లాడు బాగానే ఉన్నారండి. ఇప్పుడు రోజు డైలీ 500 రూపాయలు తాపీ పనులకు వెళ్ళి 550 రూపాయలు పనులోనికి వెళ్ళి తెచ్చుకుని శుభ్రంగా చేసుకుంటున్నారండి. ఆ బిడ్డ తన దేవుళ్ళో నేను స్వత్తపరిచారు. దేవుడిని మరి ఆ బిడ్డను దీవించినట్టు ఆ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి సంఘ బిడ్డలకి నేను కూడొచ్చిన ప్రతి బిడ్డ ఆత్మను నీకు తోడుగా ఉంచి ఉన్నాను తెలుసు, ఆత్మ నీలో ఉంచి ఉన్నానని తెలుసు, నేను నీకు తండ్రిలో ఉన్నానని తెలుసు. దేవునామానికి వందనాలు, సేవకులకు నా వందనాలు. నా పేరు వినయ్ కుమార్, మాది పెద్దతాడిపల్లి గ్రామము. నేను కూడా దేవుడు నమ్ముకొని దేవుడి మందిరానికి అయితే వెళ్ళేవాడిని, కానీ నా ఆత్మీయ జీవితం అంత ఫలవంతంగా లేదు. అనేకమైన బంధకాలతో నా ఆత్మీయ జీవితము ఉంటూ ఉండేది. అలాగే ఒకరోజు సేవకులు ఎనైటింగ్ వాటర్ ద్వారా ప్రార్థన చేస్తున్నారని నేను విన్నాను. ఆ ప్రార్థన చేయించుకున్న వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశారు. చాలామంది విడుదల లేని వారు విడుదల పొందుకున్నారు, స్వస్థత లేని వారు స్వస్థత పొందుకున్నారు. ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని నేను విన్నానో నా జీవితంలో కూడా దేవునిలో బలంగా సాగాలని, దేవునిలో నడవడానికి, నేను కూడా దేవునిలో స్థిరముగా ఉండాలని చెప్పి ఒకరోజు సేవకుల యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఎప్పుడైతే సేవకుల ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నన్ను బలంగా తాకారు. వెంటనే నాలో నా హృదయం నుంచి ఏదో ఒక తెలియని బంధకం, ఏదో ఒక చీకటి నా నుంచి బయటికి వెళ్ళిపోవడం నేను గ్రహించాను. ఎప్పుడైతే అలా చీకటి బంధకం నా నుంచి వెళ్ళిపోయిందో నా హృదయం చాలా తేలికైంది. దేవుడు తన బలమైన ఆత్మతో నన్ను నింపి
నన్ను స్థిరపరిచి తన ఆత్మతో నన్ను ముద్రించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అప్పటి నుంచి నా ఆత్మీయ జీవితంలో బలమైన ఆత్మీయ జీవితంలో నేను కొనసాగించగలుగుతున్నాను. దానికి కారణం ఆ రోజు సేవకుల ద్వారా నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు సేవకుల్లో ఉండి సేవకుల ద్వారా తన ఆత్మతో నన్ను నింపి ఈరోజు ఇలా గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఆత్మీయ స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టారు.